Hi, hello everybody. This is your Srinivas. Welcome to Srinivasa Academy. My dear friends and students, ఈరోజు కూడా మీ ముందుకు మరొక సరికొత్త వీడియోతో రావడం జరిగింది. వేవీ కర్వ్ మెథడ్ డిస్కస్ చేసాం. అది ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నామో దాని అప్లికేషన్స్ ఏంటి అనేది మనము చర్చిస్తున్నాం. మనకు ఉన్న మ్యాథమెటిక్స్ టాపిక్స్లో ఎక్కడెక్కడ వేవీ కర్వ్ మెథడ్ యూజ్ అవుతుందనేది పరిశీలించే ప్రయత్నం చేద్దాం. సో యాజ్ యూజువల్గానే వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇమ్మీడియట్గా. వీడియో నచ్చితే లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, సో మరెందుకు ఆలస్యం చూసేద్దామండి. మరొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. వేవీ కర్వ్ మెథడ్ మనము ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం. ఇప్పుడు చూడండి, x-1 ఇంటూ x-2 బై 3 - x గ్రేటర్ దెన్ 0. ఇలాంటి అసమీకరణాన్ని తృప్తిపరిచే x విలువల సమితిని కనుక్కోండి అనేది క్వశ్చన్. ఓకే, ద సెట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ x which are satisfying this inequation. In order to use Wavy curve method, all the factors must be of the form x minus alpha into x minus beta into x minus gamma into x minus delta into something. Ante first every factor should begin with x, but here one of the factor is begin with 3. So first you convert it into the factor which is beginning with x. అందుకని x-1 ఇంటూ x-2 బై x-3. మైనస్ కామన్ తీస్తే x-3 అవుతుంది. సో మైనస్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అండి. మైనస్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అవ్వాలి అంటే ఎక్స్ ఏమై ఉండాలండి? ఎక్స్ ఏమై ఉండాలి? ఎక్స్ అనేది లెస్ దెన్ 0 అయి ఉండాలి. అంటే బోత్ సైడ్స్ మైనస్తో మల్టిప్లై చేసినట్లు భావించి మైనస్తో మల్టిప్లై చేస్తే ఇన్ఈక్వాలిటీ రివర్స్ అవుతుందని గమనించండి. మనకు తెలుసు ఆల్రెడీ -2 గ్రేటర్ దెన్ -3 అని. ఇరువైపులా మైనస్ చేత గుణిస్తే 2 లెస్ దెన్ 3 అవుతుంది. అందుకని ఇక్కడ మైనస్ కామన్ తీసినప్పుడు ఆ మైనస్ని వదిలేసినప్పుడు లెస్ దెన్ 0 వస్తుంది. ఇన్ఈక్వాలిటీ అంటే మనం మాట్లాడేది సైన్ గురించి కదండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేయడం కాదు కదా. సైన్ గురించి చేస్తున్నాం కాబట్టి మనం ఆల్రెడీ వేవీ కర్వ్ మెథడ్లోకి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 3. రైట్ ఎక్స్ట్రీమ్ ప్లస్తో, ఇది మైనస్తో, ఇది ప్లస్తో, ఇది మైనస్తో. మనకు కావాల్సింది నెగటివ్ రీజియన్ ఇదండి. స్ట్రిక్ట్లీ లెస్ దెన్ 0 ఉంది కాబట్టి x బిలాంగ్స్ టు -∞, 1 యూనియన్ 2 to 3 ఓపెన్ ఇంటర్వెల్. లేదంటే దీనిని ఇంకేమనొచ్చండి, x less than 1 or 2 less than x less than 3 అనొచ్చు. సో ఎక్కడైనా ఇలాంటి కారణాంకం ఉన్నప్పుడు ఎలా యూజ్ చేయాలి అనేదానికి ఎగ్జాంపుల్ అండి ఇది. రైట్, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. మరి వేవీ కర్వ్ మెథడ్ మనకి ఫంక్షన్స్లో డొమైన్ అండ్ రేంజ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు చాలా హెల్ప్ అవుతుందండి. f of x is equals to under root x-2 into 4 - x. డొమైన్ ఫైండ్ అవుట్ చేయమంటారు. డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్, ఈ ప్రమేయం యొక్క ప్రదేశము కనుక్కోండి అంటాడు. ఫస్ట్ డొమైన్ అంటే అర్థం ఏంటో తెలియాలండి. ద డొమైన్ ఆఫ్ ఎ ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ the value of x for which f of x is defined.
ఈ ప్రమేయము నిర్వచితమయ్యేటటువంటి ఎక్స్ విలువల సమితి నిర్వచితము అంటే అర్థం ఏమిటి అంటే ఇది రియల్ నెంబర్ కావాలి అని. నిర్వచితమయ్యే ప్రతి సంఖ్య వాస్తవ సంఖ్య కాబట్టి, అంటే రైట్ హ్యాండ్ సైడ్ రియల్ నెంబర్ కావాలి అంటున్నారు. ఓకే, చూడండి, రైట్ హ్యాండ్ సైడ్ రియల్ నెంబర్ కావాలి అంటే చాలామందికి అర్థం కాదు. ఇది ఎందుకు ఇలా తీసుకుంటున్నారు డొమైన్ ఫైండ్ అవుట్ చేయమంటే? అదేమైనా రూలా? మేము గుర్తుపెట్టుకోవాలా? అది అలాగే చేయాలా? మాకు తెలియదా దాని వెనుక ఉన్న సీక్రెట్ అని చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది. ఏమీ లేదండి దాని వెనకాల ఉన్న సీక్రెట్. ఇది రియల్ నెంబర్ కావాలి అంటే ఇది స్క్వేర్ రూట్లో లేకుండా బయట ఉండుంటే ఎస్, విచ్ ఎవర్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్, విచ్ ఎవర్ ద రియల్ వాల్యూ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఆల్సో రియల్ అయ్యేది. ఎక్స్ బదులు ఎంత తీసుకున్నా రూట్ లేకపోయి ఉంటే మహా అయితే ఏమయ్యేది? ఇది ధనాత్మకము, ఇది రుణాత్మకము, లేదంటే సున్నా వచ్చేది. కానీ అండర్ రూట్ ఉండడం వల్ల అండర్ రూట్ నెంబర్స్ అన్నీ కూడా రియల్ నెంబర్స్ అనాలి అంటే ఒక్క క్షణం ఆలోచించాలి. రూట్ ఎక్స్ ఈజ్ రియల్ ఓన్లీ వెన్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. అంటే రూట్ 2 అవ్వచ్చు, రూట్ 5 అవ్వచ్చు, రూట్ 0 కూడా మనం యాక్సెప్ట్ చేయొచ్చు. రూట్ -3 అవ్వకూడదు, అది రియల్ కాదు అని చెప్తున్నాం. రైట్. అందుకని డొమైన్ అని వాళ్ళు అడిగితే అసలు డొమైన్ అర్థం తెలియాలి. డొమైన్ అర్థం తెలియాలండి. మనము ఎక్స్ విలువలు ఎంత తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ రియల్ అని. డొమైన్ అంటే అర్థం ఏంటో చూడండి, ప్రదేశం అంటే అర్థం ఏంటో చూడండి. ఎక్స్ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ రియల్, ఇదండి ప్రదేశం యొక్క అర్థము. ఏంటట? ఎఫ్ ఆఫ్ ఎక్స్ రియల్ నెంబర్ అయ్యేటటువంటి అవ్వడానికి సహాయపడే ఎక్స్ విలువల సమితి. రైట్. మరి ఇది రియల్ అవ్వాలి అంటే స్క్వేర్ రూట్ లోపల ఉన్నది ఎక్స్ -2 ఇంటూ 4 - ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 కావాలి. మన వేవీ కర్వ్ మెథడ్ యూజ్ చేయడానికి అనువుగా లేదు. ఇక్కడ అనువుగా లేదు కాబట్టి దీనిని ఎక్స్ -2 ఇంటూ ఎక్స్ -4 అని రాస్తే లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. రైట్. లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అయిన సందర్భంలో వేవీ కర్వ్ మెథడ్ -∞, +∞, ఇక్కడ 2, ఇక్కడ 4, ఇది ప్లస్, ఇది మైనస్, ఇది ప్లస్. ఓకే, మనకు లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 కావాలి అంటే 2కి 4కి మధ్యలో. కాబట్టి డైరెక్ట్గా డొమైన్ ఈజ్ ఈక్వల్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ 2, 4 అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్స్ బిలాంగ్స్ టు 2, 4 కాబట్టి ఎక్స్ విలువల సమితినే కదా మనం డొమైన్ అనేది. రైట్. సో ఈ విధంగా ప్రమేయానికి ప్రదేశము కనుక్కునేటప్పుడు మన సొల్యూషన్ లెందీ అవ్వకుండా వేవీ కర్వ్ మెథడ్ చాలా హెల్ప్ చేస్తుందండి మనకు. ఓకే, చూడండి, మరి ఒకవేళ ఫంక్షను ఇలా ఇచ్చుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ 2 - ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 3 - ఎక్స్. దీనికి డొమైన్ ఫైండ్ అవుట్ చేయమంటే ఫస్ట్ ఆ ఫంక్షన్ చూడగానే ఇంకా మా వల్ల కాదు, ఇదేదో నాకు తెలియని కాన్సెప్ట్, ఇదేదో మిస్టరీ, నాకు ఇన్ని రోజులు తెలిసిన మ్యాథ్స్ అంతా వేస్ట్, నా వల్ల కానే కాదు అని డిప్రెషన్లోకి వెళ్ళిపోతారండి. దానిని పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుంటూ వెళితే మన నుంచి తప్పించుకుంటుందా అండి? మన దగ్గర అన్ని ఆయుధాలు ఉంటే ఏదో ఒక ఆయుధంతో దీన్ని జయించవచ్చు కదండి. ఆ ఆయుధమే స్క్వేర్ రూట్ ఫంక్షన్ డిఫైన్ అవ్వాలంటే ఏం కావాలి? ఆ ఆయుధమే వేవీ కర్వ్ మెథడ్. ఇట్ ఈస్ ఆల్సో స్క్వేర్ రూట్ ఫంక్షన్, వెరీ క్లియర్. ఇట్ ఈస్ డిఫైన్డ్ ఓన్లీ వెన్ 2 - ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 బై 3 - ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0.
రైట్. ఎలాంగ్ విత్ 3 మైనస్ ఎక్స్ నాట్ ఈక్వల్స్ టు 0, అఫ్ కోర్స్ వినో డినామినేటర్లో ఉంది కాబట్టి. మరి వేవీ కర్వ్ మెథడ్ వాడడానికి ఇది అనువుగా లేదు. పైన ఒక మైనస్ కామన్ తీస్తాను, x+1తో ప్రాబ్లం లేదు. కింద ఒక మైనస్ కామన్ తీస్తాను, x-3 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0, మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. రైట్. ఇప్పుడు సైన్ గురించి కదా మనం మాట్లాడేది, క్రాస్ మల్టిప్లికేషన్ చేయడం కాదు కదా. ఇది సైన్, ఈ సైన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 ఎప్పుడవుతుంది అని. ఇప్పుడు వేవీ కర్వ్ మెథడ్ వాడొచ్చని మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం. రైట్. ఇక్కడ ఎక్స్ వాల్యూస్ కనుక్కుంటే అతి చిన్న విలువ -1, ఇది 2, ఇది 3, ప్లస్ మైనస్ మనకు కావాల్సింది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0, బట్ దేర్ ఈజ్ ఏ డేంజర్ విత్ 3. ఎక్స్ విలువ 3 అయితే తీసుకోకూడదండి. వెరీ క్లియర్ అండి. ఎక్స్ విలువ 3 అయితే మళ్ళీ అన్డిఫైన్డ్, రియల్ నెంబర్ కాదు, సంథింగ్ బై 0, అన్డిఫైన్డ్. కానీ మనకు డిఫైన్డ్ అయ్యే ఎక్స్ వాల్యూస్ కావాలి. అందుకని ఎక్స్ బిలాంగ్స్ టు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 ఉంది కాబట్టి వీలైన చోట క్లోజ్డ్ ఇంటర్వెల్ చూడండి. క్లోజ్డ్ ఇంటర్వెల్ -1, 2 యూనియన్ ఓపెన్ 3, ఇన్ఫినిటీ ఈవెన్ దో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 ఉన్నప్పటికీ కూడా 3 దగ్గర మనం ఓపెన్ ఇంటర్వెల్ ఎందుకు పెట్టాము అంటే ఎక్స్ని మన డొమైన్లో చేర్చకూడదు కాబట్టి. చేరిస్తే అక్కడ అన్డిఫైన్డ్ అవుతుంది కాబట్టి, అక్కడ ఫంక్షన్ డిఫైన్ అవ్వదు కాబట్టి. అందుకే డొమైన్ ఈజ్ ఈక్వల్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ -1, 2 యూనియన్ ఓపెన్ 3, ఇన్ఫినిటీ అని చెప్పాల్సి ఉంటుంది. సో ఇదండి మనము డొమైన్ గురించి వేవీ కర్వ్ మెథడ్ని ఎలా ఇన్వాల్వ్ చేయాలి అనే కాన్సెప్ట్. f(x) is equals to లాగరిథం x-1 into x-2 into x-3 to the base 10. వెరీ క్లియర్. ఫంక్షన్ డిఫైన్డ్ అవ్వాలి అంటే, ఫంక్షన్ డిఫైన్డ్ అంటే ఇది రియల్ నెంబర్ అవ్వాలి అంటే, లాగరిథమిక్ ఫంక్షన్ log x అనేది డిఫైన్డ్ అవ్వాలి అంటే x గ్రేటర్ దెన్ 0 అవ్వాలి. లాగరిథమిక్ ఫంక్షన్లో నెగటివ్ రియల్ నెంబర్స్కి స్థానం లేదు, 0కి కూడా స్థానం లేదు. log 0 అన్డిఫైన్డ్, log ఆఫ్ నెగటివ్ అన్డిఫైన్డ్. ఇది లాగరిథమిక్ ఫంక్షన్ గ్రాఫ్తో తెలుస్తుంది మనకు. సో లాగరిథమిక్ ఫంక్షన్ గ్రాఫ్ అండి ఇలా ఉంటుందండి. ఓకే. ఇట్ వోంట్ యాక్సెప్ట్ x<0. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చే ఎక్స్ వాల్యూస్ని తీసుకోదు. దీని గురించి ఫంక్షన్స్లో డీటెయిల్డ్గా మాట్లాడుకుంటాం. ఇప్పుడు వేవీ కర్వ్ మెథడ్ని ఎలా వాడాలి అనేదే మనం చేయబోతున్నది. సో ఇది డిఫైన్డ్ అవ్వాలి అంటే లాగరిథం ఎక్స్ లాగరిథం లోపల ఎంతైతే ఉంటుందో అది ఈ నియమాన్ని పాటించాలి. అంటే లోపల ఉన్నది x-1 ఇంటూ x-2 ఇంటూ x-3 గ్రేటర్ దెన్ 0 అయి ఉండాలి. వేవీ కర్వ్ మెథడ్ యూజ్ చేయొచ్చండి. -∞, +∞, 1, 2, 3 ప్లస్ స్ట్రిక్ట్లీ గ్రేటర్ దెన్ 0 ఉంది కాబట్టి స్ట్రిక్ట్లీ పాజిటివ్ ఎక్కడ అవుతుందో చూసుకోవాలి. డైరెక్ట్లీ ఐఎమ్ రైటింగ్ డొమైన్ స్ట్రిక్ట్లీ గ్రేటర్ దెన్ 0 కాబట్టి ఓపెన్ ఇంటర్వెల్ 1, 2 యూనియన్ 3, ఇన్ఫినిటీ. ఓకే. నెక్స్ట్, చాలా సందర్భాల్లో మనకు అవసరమయ్యేది ఏమిటి అంటే, చాలా సందర్భాల్లో చూడండి, మాడ్యులస్ ఎక్స్ √x² అంటే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ చేయడం కాదండి. దాని ఈజ్ ఈక్వల్స్ టు మాడ్యులస్ ఎక్స్ అని. మరి మాడ్యులస్ ఎక్స్ అంటే అర్థం ఏమిటో చూడండి. అది ఎక్స్ అవుతుంది ఎప్పుడంటే ఎక్స్ ధనాత్మకమైతే, అది -x అవుతుంది ఎప్పుడంటే ఎక్స్ రుణాత్మకమైతే, అది 0 అవుతుంది ఎప్పుడంటే ఎక్స్ 0 అయితే. సార్ మాడ్యులస్ ఎక్స్ అంటేనే పాజిటివ్ అవ్వాలి కానీ
నెగిటివ్ కూడా రాశారేంటి సార్ మీరు? నేను పాజిటివే రాశాను సార్. వెనక్కి తిరిగి చూడండి సార్, నెగిటివ్ రాశారు. చూశానండి, నేను పాజిటివే రాశాను. ఇది పాజిటివ్ అండి. అంత చక్కగా మైనస్ సైన్ కనిపిస్తుంటే పాజిటివ్ అంటారేంటి సార్ మీరు? ఎస్, నేను నా వర్డ్ మీద స్టాండ్ అయి ఉన్నాను. ఇట్ ఈస్ పాజిటివ్. ఓకే, ఇది మాడ్యులస్ ఎక్స్ డెఫినేషన్ అండి. నేను అప్లై చేస్తాను చూడండి. మాడ్యులస్ 23 అంటే చూడ్డానికి మాడ్యులస్ ఎక్సే కదా. మాడ్యులస్ ఎక్స్ని రిలీజ్ చేయాలి అంటే 3 కేసెస్ ఉన్నాయి. బేస్డ్ ఆన్ ఎక్స్ నేచర్. ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అయితే డైరెక్ట్గా మాడ్యులస్ లోపల ఏది ఉందో అదే బయటకు వస్తుందట. ఎస్, 23 గ్రేటర్ దెన్ 0. మాడ్యులస్ 23 ఈజ్ ఈక్వల్స్ 23. ఒకవేళ ఇది -23 అయి ఉంటే ఇది కూడా మాడ్యులస్ ఎక్స్ లాగానే ఉంది. ఇదండి ఎక్స్. ఇప్పుడు మాడ్యులస్ ఎక్స్ విల్ కమ్ అవుట్ యాజ్ -x when x greater than 0, x less than 0. మాడ్యులస్ ఎక్స్ విల్ కమ్ అవుట్ యాజ్ -x when x less than 0. అంటే లోపల ఉన్న ఎక్స్ లెస్ దెన్ 0 అయితే ఇదంతా ఎక్స్ అండి. ఇది నెగటివ్ అండి. నెగటివ్ అయిన సందర్భంలో దాని ఆన్సర్ మైనస్ ఈ లోపల ఎంత ఉందో అదట. అంటే -23 ఈజ్ ఈక్వల్స్ 23. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు. మాడ్యులస్ ఎక్స్ when x less than 0 is -x. మాడ్యులస్ ఆఫ్ 0 ఆబ్వియస్లీ 0. ఇదండి. అయితే దీని ప్రస్తావన మనకెందుకు వచ్చిందంటే చాలా సందర్భాలలో మాడ్యులస్ ఎక్స్ లెస్ దెన్ ఏ బై ఎంప్లాయీస్ -a లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ ఏ అని రాస్తూ ఉంటారు. ఇది ఎందుకు రాస్తారో, దీని వెనకాల ఉన్న సీక్రెట్ ఏంటో రివీల్ చేయడానికి వచ్చాను నేను. రైట్, చూడండి. మాడ్యులస్ ఎక్స్ లెస్ దెన్ ఏ ఎంప్లాయీస్ లేకపోతే బై ఎంప్లాయీస్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఎక్స్ స్క్వేర్ లెస్ దెన్ ఏ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ లెస్ దెన్ 0, ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఏ లెస్ దెన్ 0. వేవీ కర్వ్ మెథడ్. ఇక్కడికి వచ్చాక దిస్ ఈజ్ -a, దిస్ ఈజ్ +a, ప్లస్ మైనస్ ప్లస్. రైట్, చూడండి. నెగటివ్ ఎక్కడవుతుందండి? -aకి +aకి మధ్యలో. దేర్ఫోర్ -a లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ ఏ అని రాస్తూ ఉంటారు. గమనించాలంటే ఇది చాలా చోట్ల ఉపయోగపడుతూ ఉంటుంది మనకు. బైనామియల్ థీరంలో రేషనల్ ఇండెక్స్ గురించి మాట్లాడేటప్పుడు కానీ, క్వాడ్రాటిక్లో మాడ్యులస్ ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు కానీ, ప్రాబ్లము మాడ్యులస్ రాగానే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సో ఇదే కాన్సెప్ట్ మాడ్యులస్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఏ అంటే -a లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఏ అని చెప్పొచ్చు. లేదా దీనిని ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ -a, a అని రాయొచ్చు. దీనిని ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ -a, a అని కూడా రాయొచ్చు. లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఉన్నప్పుడు క్లోజ్డ్ వస్తుంది కదండి. రైట్, ఇలా రాయొచ్చు. ఒకవేళ మాడ్యులస్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఏ అయ్యుంటే మనము చేసేది ఎక్స్ లెస్ దెన్ -a ఆర్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఏ అంటాము. ఓకేనా? ఇది ఎందుకు వచ్చింది, దీని వెనకాల ఏది ఉందో చూద్దామండి. ఇప్పుడు మీకు ఐడియా వచ్చి ఉంటుంది. మాడ్యులస్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఏ, ఎక్స్ స్క్వేర్ గ్రేటర్ దెన్ ఏ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ గ్రేటర్ దెన్ 0, ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఏ గ్రేటర్ దెన్ 0. ఇక్కడ వేవీ కర్వ్ మెథడ్ అండి. వేవీ కర్వ్ మెథడ్ చేయాల్సి వస్తే ఇక్కడ మనము తీసుకున్నది ఏ ఈజ్ పాజిటివ్ అండి. అంటే ఇది -a, ఇది +a. ఒకవేళ ఏ నెగిటివ్ అయి ఉంటే దీనికంటే ఇది పెద్దది అవుతుంది.
రైట్. ప్లస్ మైనస్ ప్లస్, మనకు కావాల్సింది పాజిటివ్ రీజియన్. ఓకే, ఇక్కడ ఏ తీసుకోకూడదు, మైనస్ ఏ తీసుకోకూడదు. అంటే ఎక్స్ వాల్యూ లెస్ దెన్ మైనస్ ఏ ఆర్ ఎక్స్ వాల్యూ గ్రేటర్ దెన్ ఏ. ఇదండి. దీనినే ఇంకేమని రాయొచ్చు అంటే ఎక్స్ బిలాంగ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ కామా మైనస్ ఏ యూనియన్ ఏ కామా ఇన్ఫినిటీ అని రాయొచ్చు. దీనినే ఇంకేం రాయొచ్చు అంటే హోల్ సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్లో నుంచి మైనస్ ఏ ప్లస్ ఏ ఈ పార్ట్ని తొలగించగా ఏర్పడ్డ సమితి అని చెప్పచ్చు. ఓకే, సో దీని ప్రకారము మాడ్యులస్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఏని ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు మైనస్ ఏ ఆర్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ప్లస్ ఏ అని రాయొచ్చు. ఓకే, సో దీనినే ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ మైనస్ ఇన్ఫినిటీ కామా మైనస్ ఏ క్లోజ్డ్ యూనియన్ క్లోజ్డ్ ఏ కామా ఇన్ఫినిటీ ఓపెన్ అని రాయొచ్చు. దీనిని ఆల్రెడీ క్లోజ్డ్ అంటే మనకు కావలసిన దాంట్లోనే ఏ ఉండాలి కాబట్టి అవసరం లేని పోర్షన్ని డిలీట్ చేయొచ్చు. సో ఈ విధంగా మనము మాడ్యులస్ గురించి డిస్కస్ చేయొచ్చు. సో ఇది ఎలా అప్లై చేయాలి అనేది ఒకటి చూద్దామండి. మాడ్యులస్ ఎక్స్ మైనస్ 2 లెస్ దెన్ 3 సెట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ సాటిస్ఫైయింగ్ దిస్ ఇన్ఈక్వాలిటీ. ఈ అసమానతని తృప్తిపరిచే ఎక్స్ విలువల సమితి ఏమిటి అంటారు. చూడండి, ఇది మాడ్యులస్ ఎక్స్ లెస్ దెన్ ఏ లాగా ఉంది. దిస్ కెన్ బి రిటన్ యాజ్ -3 లెస్ దెన్ ఎక్స్ మైనస్ 2 లెస్ దెన్ 3 అండి. ఎక్స్ విలువలు రావాలి అంటే అన్ని టర్మ్స్కి 2ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే -3 + 2 లెస్ దెన్ ఎక్స్ మైనస్ 2 + 2 లెస్ దెన్ 3 + 2. Therefore, -1 less than x less than 5 or x belongs to -1, 5 ఓపెన్ ఇంటర్వెల్. సింపుల్ అండి. ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దామండి. మాడ్యులస్ x + 3 గ్రేటర్ దెన్ 10 అండి. లుకింగ్ లైక్ మాడ్యులస్ x గ్రేటర్ దెన్ a. దిస్ ఈస్ x + 3 లెస్ దెన్ -10 ఆర్ x + 3 గ్రేటర్ దెన్ 10 అండి. x అటువైపు తీసుకెళ్తే x లెస్ దెన్ -13 ఆర్ x గ్రేటర్ దెన్ 7. మనము రియల్ లైన్ మీద చూసుకుంటే ఇక్కడ -13 ఇక్కడ +7. x విలువలు -13 కంటే తక్కువ అంటే ఇటువైపు, +7 కంటే ఎక్కువ ఇటువైపు. ఒకవేళ దీనిని ఇంటర్వెల్ లాగా రాయాల్సి వస్తే x బిలాంగ్స్ టు -∞, -13 యూనియన్ 7, ∞ అని రాయొచ్చు. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే క్లోజ్డ్ ఇంటర్వెల్ వచ్చి ఉండేది. ఓకే, మాడ్యులస్ x - 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5 అండి. వెరీ క్లియర్. -5 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు x - 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5 అండి. ఎక్స్ని ఒంటరి చేయాలి అంటే దాని పక్కనున్న -4ని తొలగించాలి. తొలగించాలంటే యూజ్ చేయాల్సిన ఆపరేషన్ అన్నిటికీ 4ని యాడ్ చేయాలి. ఎక్స్ను ఒంటరి చేసే ఉద్దేశం అండి. ఎందుకు సార్ 4ని యాడ్ చేశారు అంటే అది ఎవిడెన్స్. దేర్ఫోర్ -1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు x లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 9 అని చెప్పచ్చు. అలాగే మరొక ఎగ్జాంపుల్, మాడ్యులస్ x + 1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 6 అనుకోండి. వెరీ క్లియర్. x + 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు -6 ఆర్ x + 1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు +6. ఈ 1 అక్కడికి తీసుకెళ్తే x లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు -7 x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5. అంటే ఆన్సర్ ఇలా పెట్టొచ్చు. లేదా -∞, -7 దగ్గర క్లోజ్డ్ యూనియన్ 5 కంటే ఎక్కువ అంటే క్లోజ్డ్ 5, ∞ వరకు ఓపెన్. సో ఈ విధంగా
మాడ్యులస్ ప్రాబ్లమ్స్ని కూడా డిస్కస్ చేయొచ్చు మనము. మరొక సరికొత్త కాన్సెప్ట్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, సో ఇలాంటి కాన్సెప్చువల్ వీడియో క్లాసెస్ కోసము మీ కోర్సులకు సంబంధించి గూగుల్ ప్లే స్టోర్ నుండి శ్రీనివాస అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీ కోర్సులకు సంబంధించిన టాపిక్స్ అన్నీ కూడా కాన్సెప్చువల్గా వివిధ మోడల్స్తో ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయబడ్డాయి. సో ఇప్పుడైతే ఆఫర్ 1999 రన్ అవుతూ ఉందండి. వెంటనే ఫ్రీ కంటెంట్, అందులో ఉన్న ఫ్రీ కంటెంట్ని మీరు ఒక్కసారి చూశాక డిసైడ్ చేసుకోండి, వెంటనే పర్చేస్ చేసుకోండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో అతి త్వరలో తెలంగాణలో కానీ ఏపీలో కానీ మార్చిలో డిఎస్సి రాబోతుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పరిగెత్తడం కంటే రాకముందే మనం సన్నద్ధం అవ్వడం అనేది చాలా బెటర్. మీరు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా సరే ఈజీగా డిఎస్సిని క్రాక్ చేయొచ్చండి. మన ప్రిపరేషన్ కాన్సెప్చువల్గా ఉంటే ఈరోజు స్టార్ట్ చేసినా కూడా మీరు డిఎస్సిని బ్రహ్మాండంగా క్రాక్ చేయొచ్చు. సో మరెందుకు ఆలస్యం, వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మార్చ్ 2nd వీక్లో మనము టెస్ట్ సిరీస్ కండక్ట్ చేయబోతున్నాము. ఆల్రెడీ టెస్ట్ సిరీస్ గురించి గత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవరైతే కంటెంట్ ఫుల్ కోర్సు 1999తో పర్చేస్ చేస్తారో, ఎస్పెషల్లీ ఏపీడిఎస్సి వాళ్ళు, టెస్ట్ సిరీస్ ఫ్రీ అండి. కోర్స్ తెలంగాణ డిఎస్సి గురుకుల వాళ్ళకి కూడా ఈ 1999తో పర్చేస్ చేసిన వాళ్ళకి రేపు టెస్ట్ సిరీస్ అనౌన్స్ చేసినప్పుడు ఫ్రీగా కండక్ట్ చేయబడుతుందండి. ఎలాంటి ఛార్జ్ చేయబడదు. సపరేట్గా టెస్ట్ సిరీస్ బై చేయాలి అంటే 999తో రెడీగా ఉందండి. సో అది కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. లేదు ఫుల్ కోర్సు మాకు అక్కర్లేదు, యూనిట్ వైజ్ కావాలంటే కూడా అందులో అందుబాటులో ఉన్నాయి, ఒక్కసారి చెక్ చేసుకోండి. సో ఇప్పుడైతే ఆఫర్ 1999 నడుస్తూ ఉంది. అవైల్ చేసుకోండి, పర్చేస్ చేయండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, విజేతలకండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.